స్వాతమ్మ గారు, ఇది నిజమేనా? ఇన్నాళ్ళకు మీలో చలనం వచ్చింది. నాకు చాలా ఆనందంగా ఉంది. అసలు నమ్మలేకపోతున్నాను. ఎప్పుడు మెత్తగా ఉంటూ అత్త చేతిలో కీళ్ళు బొమ్మలాగా అన్నీ చెప్పిన పనులన్నీ చేసుకుంటూ ఉండే స్వాతమ్మ గారేనా మీరు? వసుదా, నీకేమైనా దెయ్యం కానీ పట్టిందా? నిజం చెప్పవే. ఏదైనా భూత వైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళమంటావా? మీరెవరూ భయపడవలసిన అవసరం ఏమీ లేదు. నాకు ఏ దెయ్యమూ పట్టలేదు. నేనుగా బాగానే ఉన్నాను. ఇన్నాళ్ళు నా అత్త ఎన్ని కష్టాలు పెట్టినా భరించాను. ఎందుకంటే మా అత్తయ్య గారు ఏదో ఒక రోజు అర్థం చేసుకుంటారులే అని. ఇక సిరి నా ఆడపడుచు. ప్రతి కూతురికి పుట్టింట్లో మహారాణి అనే ఫీలింగ్ ఉంటుంది. అందుకే నేను అది అర్థం చేసుకుని వాళ్ళు నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా నేను వాళ్ళకి ఎదురు తిరగలేదు. ఇల్లు వదిలిపెట్టి పోలేదు. ఎందుకంటే నా అత్తింటి పరువు పోతుంది కనుక. కాళ్ళు తడవకుండా సముద్రమైనా దాటొచ్చేమో కానీ కళ్ళు తడవకుండా మాత్రం సంసారాన్ని దాటలేం. చాలా ఇళ్లలో ఇలాంటి సమస్యలు ఉంటూనే ఉంటాయి. అంటే ఏంటమ్మా మీరు అనేది? అత్తలు ఎన్ని కష్టాలు పెట్టినా, ఎంత చిత్రహింసలు పెట్టినా భరిస్తూ ఉండాలంటారా? చూడు రంగమ్మ, నేను అలా అనట్లేదు. మన అత్తలు కూడా ఒకప్పటి కోడళ్ళే. వాళ్ళు కూడా వాళ్ళ అత్తవారి చేతిలో ఇలాంటి కష్టాలు పడ్డవారే. అలాగని బయట నుంచి వచ్చిన కోడల్ని వెంటనే తన కూతుర్లా అంగీకరించలేరు. ఎందుకంటే అత్తగారిని అనే అధికారం. కోడళ్ళు కూడా అంతే. అత్తగారు ఒక మాట అనగానే ఆలోచించకుండా పెట్టే పేలే సర్దుకొని ఇంటికొచ్చేస్తారు. సిరి నా ఆడపడుచు. తన కాపురాన్ని తన చేతులారా పాడు చేసుకుంటుంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను? నా ఆడపడుచు నా బిడ్డతో సమానం. తన సంసారాన్ని చెక్కబడ్డటం నా బాధ్యత. అందుకే తనని కొట్టాను. దీనంతటికీ ముఖ్య కారణం అత్తయ్య గారు. అందుకే అత్తయ్య గారి మీద కోపడాల్సి వచ్చింది. అత్తయ్య గారు సిరిని సపోర్ట్ చేసినంతకాలం సిరి జీవితం బాగుపడదు. బాధ్యత తనకి తెలీదు. తల్లి ఆసరా కూడా తనకి లేదని తెలిస్తే సంసార జీవితం ఎంత ముఖ్యమైనదో సిరికి అర్థమవుతుంది. అందుకే అలా ప్రవర్తించాను. అంతేగాని అత్తయ్య గారంటే నాకు గౌరవం లేక కాదు. ఎంత గొప్ప మనసమ్మా మీది. నువ్వు నా కోడలు కావడం నా అదృష్టం తల్లి. ఎలాగైనా నీ ఆడపడుచు జీవితాన్ని నువ్వే చక్కబెట్టు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంత మంచి మనసున్న భార్య దొరకడం నా అదృష్టం. నన్ను క్షమించమ్మా. వయసులో నీకంటే ఎంతో పెద్దదాన్నైనా వ్యక్తిత్వంలో మాత్రం నీకంటే చాలా చిన్నదాన్ని. బంగారం లాంటి కోడల్ని ఇన్నాళ్ళు చిత్రహింసలు పెట్టాను. అయినా నువ్వు అదంతా మనసులో పెట్టుకోకుండా నా కూతురి జీవితాన్ని బాగు చేయాలనుకున్నా. తలుచుకుంటుంటే నా పైన నాకే అసహ్యంగా ఉంది. ఇక నుంచి ఇంటి బాధ్యత నీదే. నా తప్పు తెలుసుకుని నేను ఈ ఇంటి బాధ్యతల నుంచి తప్పుకుంటున్నాను. ఇప్పుడు నాకు ఏ భయమూ లేదు. సమర్థవంతమైన కోడలు నాకు దొరికింది. ఇక నీ ఇష్టం. నీ ఆడపడుచు జీవితాన్ని బాగు చేయడానికి నువ్వెలాంటి నిర్ణయాలు తీసుకున్నా నాకు సమర్థమే. తిలోత్తమమ్మ గారు, నన్ను క్షమించండి. ఇన్నాళ్ళు మిమ్మల్ని కరేపాకులో తీసేసి మాట్లాడాను. పర్వాలేదు రంగమ్మ. బయట దానివైనా కానీ నువ్వే నా కోడల్ని బాగా అర్థం చేసుకున్నావు. నన్ను అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది అత్తయ్య. సిరి కాపురం గురించి మీరేమీ బాధపడకండి. సిరి జీవితాన్ని చక్కబెట్టే బాధ్యత నాది. హలో మోనిక, నేనమ్మా సిరి వదిన స్వాతిని. సిరి విషయంలో నిన్ను కలిసి పర్సనల్గా మాట్లాడాలి. చూడమ్మా మౌనిక, నిన్నొక సహాయం అడగాలనుకుంటున్నాను. చెప్పక్క. సిరి చిన్నప్పటి నుంచి గారాబంగా పెరగడం వల్ల చిన్న చిన్న సమస్యలకు కూడా అలిగి పుట్టింటికి వస్తుంది. కోడలిగా అత్తారింట్లో తన బాధ్యతలు నిర్వహించలేకపోతుంది. అలాగని నేనేమి సిరిని వెనకేసుకొని రావడం లేదు. సిరిలో మార్పు వచ్చి మీతో సంతోషంగా ఉండాలంటే నేను ఒక ఉపాయం చెప్తాను. బట్టలు కూడా నాతోనే ఉతికిస్తున్నారు. ఇన్ని వంటలు నేను ఒక్కదాన్నే చేయాలా? నా వల్ల అవ్వట్లేదు. వదినా, ఎంతసేపు? నాకు కాఫీ కావాలి, త్వరగా రా. వస్తున్నా మౌనిక. నీకు కనీసం కాఫీ చేయడం కూడా సరిగా రాదా? కొంచెం కూడా బుద్ధి లేదు నీకు. ఏం నేర్చుకొని వచ్చావు మరి మా ఇంటికి? నాకేమీ అర్థం కావడం లేదు. ఇంటికి వెళ్దామా అంటే వదినేమో నన్ను ఇంటికి కూడా రానివ్వట్లేదు.
ఇక నాకు వేరే దారేమీ లేదు. మనస్ఫూర్తిగా అన్ని పనులు చేస్తాను, అన్ని వంటలు అన్నీ నేర్చుకుంటాను. ఇప్పుడు నాకు బాగా అర్థమైంది, నేను నా వదిన విషయంలో చాలా తప్పు చేశాను. ఇక నేనేమి చేయలేను. ఎవరు ఏమన్నా నా బాధ్యతను నేను మంచిగా నిర్వర్తిస్తాను. ఒకసారి ఇంటికి వెళ్ళి రావాలి, వదిన్ని క్షమాపణ అడగాలి. నువ్వు నన్ను క్షమించాలి వదినా. నీ విషయంలో నేను ఎంత రాక్షసంగా ప్రవర్తించానో నాకు ఇప్పుడే అర్థమవుతుంది. నేను ఇక్కడ ఉండడానికి రాలేదు వదినా, నీకు క్షమాపణ చెప్పి వెళ్దామనే వచ్చాను. సిరి, నువ్వే నన్ను క్షమించమ్మా. వాస్తవంగా మీ అత్తింటి వాళ్ళకి నీ మీద ఎలాంటి కోపమూ లేదు, నిన్ను కష్టపెట్టాలన్న ఉద్దేశమూ లేదు. నీ అంతటగా నువ్వు నీ బాధ్యతను తెలుసుకొని వాళ్ళతో కలిసిమెలిసి ఉండాలనుకున్నారంతే. నేను చెప్పిన కారణంగానే నిన్ను ఇబ్బంది పెడుతున్నట్లు ఇంతగా నాటకం ఆడాల్సి వచ్చింది. నాటకమా? ఏంటమ్మా స్వాతి నువ్వు మాట్లాడేది? అవునత్తయ్య, సిరికి బాధ్యతలు తెలియాలని సిరి వాళ్ళ అత్తింటి వాళ్ళు నేను కలిసి నాటకం ఆడాం. సిరి, ఇది నీ పుట్టిల్లు, నువ్వెప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు. స్వాతి, చాలా సంతోషం అమ్మా. నువ్వు ఈ ఇంటి కోడలిగా నీ బాధ్యతలు చాలా చక్కగా నిర్వర్తించావు. సిరి జీవితాన్ని చక్కదిద్దావు. సిరమ్మ గారు, మిమ్మల్ని ఇట్టా చూస్తా ఉంటే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఇక అంతా సంతోషమే అత్తయ్య.